ఇంట్లో ఉండి ఆన్‌లైన్‌లోనే వాళ్ళు సెషన్స్ ఇస్తారు. ఆన్‌లైన్‌లోనే ఇలాగా ముందు మన ఫోన్‌లోనే వాళ్ళు జూమ్ మీటింగ్స్ అవి కండక్ట్ చేస్తారు. అంతమంది పార్టిసిపెంట్స్ అందరం కలిసి ఉంటామన్నమాట. అందరూ వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఏమో ఇలాగా క్వెషన్ అండ్ ఆన్సర్స్ రౌండు, సెకండ్ రౌండ్ ఫస్ట్ రౌండ్ ఇంట్రొడక్షన్. సెకండ్ రౌండ్ ఏమో మన డాన్స్ మనకు నచ్చిన డాన్స్ మనం ఎయొచ్చు. మనకి నచ్చిన సాంగ్ మనం డిసైడ్ చేసుకొని ఎయొచ్చు. దాంట్లో నేను 'మయ్యా మయ్యా' సాంగ్‌కి డాన్స్ ఎసాను. ఓకే. సో, అక్కడ బాగా జడ్జెస్ మనసుని దోచుకున్నాను బాగా. అక్కడ క్లిక్ అయింది బాగా. అక్కడ ఒక టర్నింగ్ పాయింట్ లాగా అయిపోయిందని. అంటే ఒక నార్మల్ మనకి వచ్చినట్టే ఎయ్యొచ్చా? లేదు దానికంటూ సెపరేట్ అలా ఎయ్యాలి, ఇలా ఎయ్యాలని అంటే మనమే కొరియోగ్రాఫ్ చేసుకొని ఆ సాంగ్‌ని కూడా చూసి మనము అది ప్రెజెంట్ చేయాలి వాళ్ళకి. ఇట్స్ అపాన్ యూ. మీరెలా చేసుకోవాలనుకుంటే అలాగా చూసి అది యాజ్ ఇట్ ఈజ్ ప్రెజెంట్ చేయాలంటే చేయొచ్చు. మీ ఓన్‌గా కొరియోగ్రాఫ్ చేసుకొని చేయాలనిపించినా చేయొచ్చు. కానీ ఆ బీట్ కరెక్ట్‌గా క్యాచ్ చేయాలి. ర్యాంప్ వాక్ ప్లస్ మన ఇది సాంగ్ 2 అటాచ్‌గా 60 మినిట్సే ఇస్తారు వాళ్ళు. 60 సెకండ్స్ అంతే. ఆ సెకండ్స్‌లోనే ర్యాంప్ వాక్ చేయాలి ప్లస్ డాన్స్ చేయాలి. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. అండ్ దట్ టు ర్యాంప్ వాక్ చేసేప్పుడు ఆ హిల్స్ స్టెలిటాస్ హిల్స్‌తో పాయింటెడ్ హిల్స్‌తో చేయాలి. అది చేసి వెంటనే అది కంటిన్యూషనే ఉంటుంది సాంగ్. వెంటనే అలాగే హిల్స్ పక్కన వదిలేసి ఆ సాంగ్ కూడా మనం వేసేసి మీకు కష్టం అనిపించిందా? 60 సెకండ్స్‌లో చేయాలి, నేను చేయగలుగుతా? అవును. చాలా కష్టం అనిపించింది. నాకు అసలు అనిపించింది ఈ 60 సెకండ్స్‌లో మేము ఏమి చేసి చూపించగలము? అసలు వాళ్ళు ఎలా క్యాచ్ చేస్తారు? మా టాలెంట్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది అని అనిపించింది. కానీ వాళ్ళు ఎంతో మందికి సెషన్స్ ఇచ్చి ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్‌ని చూసి సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక చిన్న బిట్ చాలు. ఆ అమ్మాయి టాలెంటెడా కాదా? హౌ అక్యురేట్ షీ ఈజ్, హౌ యాక్టివ్ షీ ఈజ్ అనేది అదే వాళ్ళు మెయిన్ చెక్ చేయాల్సిందనమాట. అది చెక్ చేస్తారు. సో ఆ టైంలో మనము ఉన్న టైంలో వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. ఆ బీట్ ప్రకారం డాన్స్ వేసి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. సో దేర్ ఐ గాట్ గుడ్ మార్క్స్ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ దే విల్ చెక్ అవర్ పర్సనల్ దిస్ థింగ్ నేచర్. అక్కడ వేరే వాళ్ళు కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటే మేము కూడా అందులో ఉండి మేము చూస్తామన్నమాట. చూసినప్పుడు మేము ఎలా బిహేవ్ చేస్తున్నాము, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామా లేదా. అలాగా నేను చాలామంది మిడిల్లో డ్రాప్ అయ్యారు. అంటే నాది అయిపోయింది కదా, ఇంకెందుకు వీళ్ళని చూడాలి ఈ జూమ్ మీటింగ్లో, అవసరమా, నాదైతే అయిపోయింది కదా అని వెళ్ళిపోయారు అక్కడ జూమ్ నుంచి. కానీ నేను అలాగే ఉండి అందరికీ వాళ్ళకి మంచి కమెంట్స్ ఇస్తూ వెరీ నైస్ అని ఇస్తూ వాళ్ళు అందరిని ఎంకరేజ్ చేస్తూ ఒక సిస్టర్ సపోర్టివ్ లాగా ఉండి నేను అంతా మొత్తం ఆ సెషన్ అంతా నేను చూసి అందరికి మంచి కమెంట్స్ ఇచ్చాను. అది కూడా ప్లస్ అయింది నాకు. అక్కడ కూడా జడ్జెస్ హ్యాపీ ఫీల్ అయ్యారు. See how she's very good. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. Yeah, she is very good from inside also. She is supporting all other participants also అనేసి. సో అది ఒకటి ప్లస్ అయిపోయింది. సో దాని తర్వాత ఇంకా ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ ఉంటుంది. అది ఇంకొక వేరే ఎలాంటిదంటే దే విల్ గివ్ 45 క్వశ్చన్స్ ఇస్తారు మనకి. అందులో మనము అది ఫస్ట్ మనము ఏంటి ఆ క్వశ్చన్స్ అర్థం చేసుకొని దానికి ఇది ఆన్సర్స్ ఇవ్వాలి అనేసి మనకు కావాలంటే గూగుల్లో చూసుకోవచ్చు, లేదంటే మనం ఓన్గా చెప్పొచ్చు. కానీ కొంచెం ప్రొఫెషనల్గా మంచి. అంటే మీరు 60 సెకండ్స్ ఇస్తారని చెప్పారు కదా, 45 క్వశ్చన్స్ 60 సెకండ్స్లో చెప్పగలుగుతారా? వాళ్ళు ఒక జస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక 60 సెకండ్స్ కూడా కాదు, అందులో హాఫే ఇస్తారు. అది 45 క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అన్నా అడుగుతారు. అందులో మనము మంచిగా అంటే జనకకుండా తొనకకుండా అది అసలు మెయిన్ ఎందుకు పెడతారంటే దే వాంట్ టు చెక్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్, హౌ గుడ్ షీ ఈజ్ అండ్ వాట్ ఈజ్ హర్ ఇన్నర్ నేచర్. అది వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి అక్కడ మన ఆన్సర్ని బట్టి వాళ్ళు మన మీద ఒక అంచనాకు వస్తారనమాట. జస్ట్ దే వాంట్ టు నో అబౌట్ అవర్ సెల్ఫ్ అంతే. అండ్ దే మే ఆస్క్ ఎనీ క్వశ్చన్ లైక్ ఇన్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ కూడా అడగొచ్చు. అలా కూడా అడుగుతారు. దానికి కూడా ప్రిపేర్ కాకుండా ఇంకా వేరే కూడా అడగొచ్చు కాకుండా అదే అడుగుతారని కూడా మనం అనుకోకూడదు. ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అడుగుతారు. అండ్ నాకు ఫస్ట్ హైదరాబాద్ క్రౌనింగ్ ముందు నాకు లాస్ట్ థర్డ్ రౌండ్లో అడిగిన క్వశ్చన్ హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ అది అడిగారు నన్ను. అడిగితే నేను చెప్పాను నేను ఫస్ట్ నుంచి ఐ లైక్ శిల్పా శెట్టి. I like her so much and she is very good like in not only in outer way, she is from internal also she is a very good lady and I like the way she maintains her figure and all, the way she does yoga and all. అది నాకు చాలా నచ్చింది. అండ్ తను ఇంటర్నేషనల్ లెవెల్లో మన హాలీవుడ్లోనే బిగ్ బాస్లో తను వెళ్ళి అక్కడ గెలుచుకొని
వచ్చింది తను. అంటే అక్కడ వాళ్ళందరి మన ఫారినర్స్ మనసును కూడా దోచుకుంది అక్కడ ఆవిడ. సో అది పాయింట్ చేసి చెప్పాను. అది వాళ్ళకి మంచిగా అనిపించింది. అంటే ఇంటర్నల్గా కూడా షీఈస్ గుడ్ అండ్ ఎక్స్టర్నల్గా కూడా షీఈస్ గుడ్ అండ్ ఐ లైక్ హర్ ద మెయింటెనెన్స్. తను మెయింటైన్ చేసే ఆ స్ట్రక్చర్ మెయింటైన్ చేసే విధానము, తన యోగా అవి చూస్తాను నేను. ఐ ఫీల్ సమ్వేర్ ఐ టేక్ హర్ యాజ్ మై రోల్ మోడల్ అనేసి ఐ సెడ్. అంటే వాళ్ళన్నీ చూస్తారా? అంటే హెయిర్, బాడీ స్ట్రక్చర్ కానీ, వెయిట్, హైట్ అన్నీ చూస్తారా? లేదు అంటే కొన్ని అన్నీ చూశాక ఫైనల్స్ వరకు ఎవరు ది బెస్ట్ అనిపిస్తే, విత్ హైట్, స్ట్రక్చర్, విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, విత్ గుడ్ యాటిట్యూడ్, విత్ గుడ్ స్మైల్ అండ్ విత్ ఇంటర్నల్ నేచర్, ఇవన్నీ చెక్ చేసుకొని వాళ్ళని మటుకే మన ఫైనల్ వరకు తీసుకొస్తారు. ఓకే, అది అన్నీ యాడ్ అవుతాయి, అన్నీ చెక్ చేస్తారు. మోడలింగ్కి మెయిన్ ఏంటి? మెయిన్ గుడ్ హైట్. దే వాంట్ గుడ్ హైట్. గర్ల్ అయినా కానీ ఇఫ్ దే ఆర్ మిస్సెస్, దే ఆర్ ఉమెన్, అండ్ వాళ్ళు ఎలా ఉన్నా కానీ గుడ్ హైట్ విత్ స్ట్రక్చర్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. హెయిర్ కూడా ఇంపార్టెంట్ అంటే అన్నీ ఎవరికి ఎలా ఉంటే అది. అందులో నాకు కొంచెం లాంగ్ హెయిర్ ఉంది. మన కొంచెం కాదు, మీరు చాలా. అవునా? థ్యాంక్ యూ. అంటే మీకు సపోర్ట్ చేశారా మీ హస్బెండ్ కానీ, మీ ఫాదర్ కానీ? మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ లేరండి, ఈజ్ ఎక్స్పైర్డ్. మాది ఆర్మీ ఫ్యామిలీ. ఈజ్ వెన్ ఐ వాజ్ ఇన్ 9 months హీ వాజ్ ఎక్స్పైర్డ్. అండ్ మై మామ్, షీ ఈజ్ అ గవర్నమెంట్ ఎంప్లాయ్. అండ్ ఇప్పుడు తను రిటైర్ అయిపోయింది. అండ్ నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, కొంచెం స్ట్రిక్ట్గానే వచ్చిందనమాట మొత్తం. అంటే మరి మిమ్మల్ని చిన్నప్పుడు ఏమైనా చేశారా మీరు? సీరియల్స్లో కానీ, మూవీస్లో కానీ ఏమైనా? అదే శివలీలలో చేశానని చెప్పాను కదా, అది చేశాక మళ్ళీ ఇంకా అలాగా ఇంట్లో కొంచెం ఒప్పుకోలేదు. అంటే కొంచెం భయపడింది తను, ఆ ఫీల్డ్లోకి పంపించాలంటే కొంచెం భయపడింది. ఇలా నేను మిస్సెస్ ఇండియా దాని గురించి నేను ఇలా క్లాసెస్ తీసుకుంటాను, ఇలా నేను పార్టిసిపేట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇంట్లో మీ హస్బెండ్ కానీ, మీ మదర్ కానీ ఒప్పుకున్నారా? అప్పుడు సపోర్ట్ ఇచ్చారు. సపోర్ట్ మీ హస్బెండ్ బాగా సపోర్ట్ ఇచ్చారు? బాగా సపోర్ట్. ఒక పాప ఉంటూ కూడా మీరు ఎంత ఎదగటానికి ఇంత ముందుకు వచ్చారంటే చాలా గ్రేట్. అది థ్యాంక్ యూ. అందరి సపోర్ట్ ఉంది ఇందులో, ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంది. మా మదర్ది, హస్బెండ్ది, అందరిది ఉంది. ఆ సపోర్ట్ ఉండబట్టే మనము ఇంతవరకు వచ్చాము. మెయిన్ ఉమెన్కి ఇంట్లో సపోర్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామంది ఉమెన్ నేను చూసే ఇదిలో ఇప్పుడు ప్రస్తుతము చాలామంది వాళ్ళకి టాలెంట్ ఉంటుంది కానీ బికాస్ దే వోంట్ గెట్ సపోర్ట్ అట్ హోమ్. అంటే వాళ్ళ మదర్ ఇన్ లా నుంచి, ఇఫ్ దే ఆర్ మ్యారీడ్, ఇఫ్ దే ఆర్ అన్మ్యారీడ్ ఆల్సో, వాళ్ళ పేరెంట్స్ నుంచి సపోర్ట్ సరిగ్గా లేక దే వోంట్ కమ్. బట్ ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కొంచెం ఇస్తున్నారు. ముందు స్టార్టింగ్లో వెన్ ఐ వాజ్ ఇన్ 10th అది ఆ టైంలో కొంచెం పంపించేవాళ్ళు కాదు. ఏ ఫీల్డ్ అన్నా, ఇండస్ట్రీ అన్నా కొంచెం భయపడేవాళ్ళు. ఇప్పుడు ఎవ్రీబడి ఆర్ కమింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ ప్లానింగ్ ఉందా? చూస్తాను, అంటే ఏమన్నా మంచి ఆఫర్స్ ఉంటే. మూవీస్ ఇంకా సీరియల్స్లో ఆఫర్స్ వస్తాయి? షూర్ వస్తే ఎందుకు చేయనండి, హ్యాపీగా చేస్తాను.